హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ బిర్యానీ ఎలా చేద్దామో చూసేద్దాం పదండి. ఇప్పుడు కేజీ చికెన్ తీసుకున్నాను, మీడియం పీసెస్ తెచ్చుకున్నాను నేను. దీంట్లో వచ్చేసి హల్దీ, చిల్లీ పౌడర్ అండ్ గ్రీన్ చిల్లీ, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కొంచెం కర్డ్, లెమన్ అండ్ అవంతా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. నేను వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పుడు వీటిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఇలా వేయించుకుంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మింట్, కొరియాండర్ ఈ రెండు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టే విధంగా ఈ మసాలాలు అన్నిటినీ మనం మిక్స్ చేసుకుందాం. ఇలాగా ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుందాం. అప్పుడు ఏంటంటే చికెన్లోకి ఇవన్నీ అబ్జర్వ్ అవుతాయి కాబట్టి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను ఈరోజు ఏంటంటే ఒకే పాట్లో చేసేస్తున్నాను అనమాట చికెన్ బిర్యానీని. ఇది గీ వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీ ప్యాకెట్లో వస్తున్నాయి కదా, చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ లీఫ్, ఇంకా మిగిలినవన్నీ వేసేసుకోవాలి దాంట్లో. నేను ఇలాచి మర్చిపోయా. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ రెడీ చేసుకుంటున్నా. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. నేను నార్మల్ రైస్ యూజ్ చేసుకుంటున్నాను, మీకు కావాలంటే బిర్యానీ రైస్ అయినా తీసుకోవచ్చు. దీన్ని జస్ట్ ఒక చికెన్ ఉడికేంత వరకు నానబెట్టుకున్నా. సో ఇలాగా చికెన్ ఉడికిన తర్వాత నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని వేసుకున్నాను. దీంట్లో తగినంత సాల్ట్, అలాగే బిర్యానీ మసాలా తగినంత వేసేసుకోవాలి. అలాగే రైస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా నీట్గా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా పడితే మనం యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇంకా మిగిలిన కొరియాండర్, మింట్ని యాడ్ చేసేసుకున్నాను అనమాట. నీట్గా ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 15 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. చూసారా, రెడీ అయిపోయింది మన చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇది చేసే లోపల చికెన్ పకోడీ చేశాను, సలాడ్ కోసం అన్నమాట. లెమన్, ఆనియన్స్, కీరా. ఇది వచ్చేసి రైతా. సింపుల్గా చేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి, తిక్కగా కావాలంటే మీరు వాటర్ తగ్గించండి. ఇలాగ నేను అరేంజ్ చేశాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. లెగ్ పీస్ అనేది ఎక్కడ మనకి పీసెస్ కట్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. ఇలా నేను రెడీ చేసుకున్నాను అనమాట, థాలీ టైప్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.